టౌన్‌షిప్‌లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ అయితే చేశారండి. మరి ఇదే మొదటిసారి కదా నేను కూడా టౌన్‌షిప్‌లో ఉండడం. సరే ఉమెన్స్ డే సెలబ్రేషన్‌కి అయితే వెళ్ళాననమాట. ఇక్కడైతే మనకి ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. 3 ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట. ఒకటేమో పానీపూరి అండ్ చాట్ అండ్ ఇంకోటొచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, మిల్క్ షేక్స్, జ్యూసెస్ ఇక్కడే అనమాట ఈ స్టాల్‌లో. అండ్ ఇంకోటి ఏంటి అనంటే మనకి దోస ఇవి వేస్తున్నారనమాట. ఇంకా ఈ 3 స్టాల్స్ పెట్టారు. దాంతో పాటు మెహందీ డిజైన్. మెహందీ అంత ఎక్కువ ఎవరు ఏయించుకోలేదండి. ఇంకా యాంకర్ ఎవరో తెలుసా? శశి అన్నయ్య మామూలుగా చేస్తారు కదా! ఇంకా అన్నయ్య అనమాట. అన్నయ్యను వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి యాంకరింగ్ చేశారు. అక్కడ రెడ్ పంజాబీ డ్రెస్ ఏసుకున్నారు కదా! ఆవిడే అనమాట శశి అన్నయ్య వాళ్ళ వైఫ్. అన్నయ్య వాళ్ళు కూడా టౌన్‌షిప్‌లోనే ఉంటారండి. ఇంకా అన్నయ్య అయితే ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారంటే డ్యాన్స్ ఏసే వాళ్ళని గానీ, కూర్చుంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళనే గానీ ఉమెన్స్ డే గురించి చెప్పండి, ఉమెన్స్ డే ప్రత్యేకత ఏంటి, ఇంకా ఆడవాళ్ళ గురించి ఆయన పొగడమే కానీ ఎంతో బాగుంది. ఎవరైతే మళ్ళీ స్టేజ్ ఫియర్తో ఉంటారో వాళ్ళని కూడా స్టేజ్ ఫియర్ పోగొట్టి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడేలాగా చేస్తున్నారు అన్నయ్య. ఇంకా కాసేపటి తర్వాత అయితే నేనైతే దోశ తిన్నాను అనమాట. ఉల్లిపాయ దోశ. దోశ అయితే చాలా బాగుందండి. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అంతే బాగుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. దానిలోకైతే మనకి రకరకాల చట్నీలు ఇచ్చారు. పల్లీ చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి కూడా. ఇంకా దాని తర్వాత అయితే చిన్నపిల్లల డ్యాన్సులు, పెద్దవాళ్ళ పాటలు. ఈ పెద్దవాళ్ళు ఎందుకు పడుతున్నారో తెలుసా? శశి అన్నయ్య ఎంకరేజ్ చేశారనమాట. ఆంటీ రండి మీరు పాడాలి పాడాలి అని అంటే ఇంకా వచ్చారనమాట. అన్నయ్య అయితే సూపర్ ఎంకరేజ్మెంట్ అండి అసలు. అసలు మామూలుగా ఇదివరకు అన్నయ్య ప్రోగ్రాం వస్తే అసలు మిస్ అయ్యేదాన్ని కాదు. కానీ అన్నయ్యని ఇప్పుడు నేరుగా చూస్తున్నాను. అన్నయ్య అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. ఆ మాట తీరే కానీ అసలు ఆ ఎంకరేజ్మెంటే కానీ అసలు ఏం తగ్గలేదన్నమాట. ఇంకా లేడీస్ అందరూ కలిసి పైకి వెళ్ళి కేక్ అయితే కట్ చేశారండి. కేక్ అయితే ఒకళ్ళు ఇచ్చారనమాట. టౌన్‌షిప్‌లో వాళ్ళే ఒకళ్ళు చేసి ఇచ్చారంట కేక్. సో అందరూ కలిసి వెళ్ళి కేక్ కట్ చేశారు. ఇంకా అయితే ఇలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. రకరకాల పాటలు, గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల డ్యాన్సులు. సో ఈ ఉమెన్స్ డే అయితే చాలా ప్రత్యేకంగా గడిచిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉమెన్స్ డేకి సెలబ్రేషన్ ఉంటే ఏదన్నా కొంచెం హ్యాపీ కదా! బాగుందండి. ఇంకా టౌన్‌షిప్‌లో ప్రతి ఇయర్ కూడా నిర్వహిస్తారంట ఉమెన్స్ డే. దాంతోపాటు చిన్న చిన్న గేమ్స్ పెట్టి దానికి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. చూసారా చిన్నపిల్లలు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారనమాట. డ్యాన్స్ వేసి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. నేనైతే గేమ్స్ పెట్టారు కదండీ! ఒక గేమ్లో విన్ అయ్యాను. పర్ఫ్యూమ్ బాటిల్ అండ్ చాక్లెట్ గిఫ్ట్ హ్యాంపర్.